మనం ఎందు గురించి మీటింగ్ పెట్టాము అనేది నేను చెప్పదలుచుకున్నా. ఈ సంస్థలో 2016లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మెయిన్ ఎజెండా ఏంటంటే ఐటీ కమిషనర్ అయితే ఉన్నాడో రిజిస్ట్రేషన్ స్టాంప్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారంటే మన నోటరీలు అందరినీ నోటరీ చేసేటప్పుడు ఫస్ట్ డిజిటల్గా రిజిస్టర్ చేసుకోండి, చేసుకున్న తర్వాత మీరు నోటరీ చేయాలి అనేది ఒక ఐటమ్ వాళ్ళు తీసుకొచ్చారు. దాని గురించి వాళ్ళు మనకు మీటింగ్ పెట్టడం జరిగింది. ఏమని మీటింగ్ పెట్టారు? మీకు ఆన్లైన్లో నోటరీ చేయాలంటే దానికోసం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని కొంతమందికి ఫోన్లు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు కొంతమంది చేయడం జరిగింది. ఫోన్లు చేసిన తర్వాత నాకు ఫోన్ రాలేదు. మన నోటరీ అడ్వకేట్స్ ఏం చేశారంటే, సరే సార్ మరి ఇట్లా ఐటీ కమిషనర్ మోంజే మార్కెట్ ఉన్నది కదా మన ఆఫీసు, వాళ్ళు ఐటీ గారు ఫోన్ చేసిండ్రు మీటింగ్ అంటే ఏ మీటింగ్ అనేది నేను ఫోన్ చేసిన మధ్య ఆఫీస్. అవునండి మీటింగ్ ఉంది అన్నాడు. తర్వాత నగేష్ గారు రాలేదనుకుంటా. ఇవాళ నగేష్ గారు ఫ్రెండ్ ప్రవీణ్ అని ఇద్దరు ఉన్నారు మన ఏజ్ ఆఫీస్లో మన ఫ్రెండ్స్. ఆయన ఫోన్ చేసి నేను అడిగినాను, నాగేష్ అడిగాను. ఏమని? సార్ ఏమో ఫోన్ చేశారట, ఏంటి విషయం అని. ఆఫీస్ వాళ్ళు ఏం చెప్పారంటే, లేదండి నోటీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఉన్నది రండి అని. నేనేం చేశాను అంటే, సరే రమ్మంటారు కదా మన వాళ్ళకు హెల్ప్, ఎందుకంటే కొద్దిగా మన వాళ్ళకు హెల్ప్ చేయాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. 10 మందికి 15 మందికి 20 మందికి ఫోన్ చేసినంత మాత్రాన తెలంగాణ స్టేట్ మొత్తం తెలంగాణ స్టేట్కు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ కమిషనర్ అయినా. అటువంటిప్పుడు మరి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి, అందరికి ఇండివిజువల్ లెటర్ రాయాలి, ఒకటి పేపర్ పబ్లికేషన్ ఇవ్వాలి. ఇవన్నీ ఏం చేయకుండా మీటింగ్ అని చెప్పేసిన తర్వాత నేనేం చేసిన సార్ మంచిది మన వాళ్ళందరినీ ఏకం చేసి ఒక మీటింగ్ పెట్టి ఆ విషయం ఏందో, ఎందుకంటే అట్లయితే నోటరీ చేయాలి లేకుండా చేయకూడదు, ఆన్లైన్ నోటరీ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా అని నేనేం చేసినట్టే మన లెటరేట్ మీద, ఇదే సంస్థ లెటరేట్ మీద నోటరీ ప్రాక్టీస్ అడ్వకేట్స్ అందరూ అక్కడికి రండి, మన వాళ్ళు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అయితే వాళ్ళు నోటిఫికేషన్ వాళ్ళు రమ్మని పిలుపునిస్తున్నారు. మరి కొంతమందికి ఫోన్ నెంబర్ సరిగ్గా లేకపోవచ్చు, ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు అని నేను సర్కర్ ఇచ్చాను. నేను సర్కర్ ఇస్తే నాకున్న మెంబర్స్ ఎత్తున్నారు 100 మెంబర్స్ 140 వరకు. వాళ్ళందరికీ సర్కులర్ పెట్టాను నేను. వాళ్ళు రమ్మంటారు అక్కడికి వెళ్ళాలి. సో అట్లా డేట్ నాడు 11:30కి పెట్టిన తర్వాత మనం పెట్టిన సంస్థ నుండి పెట్టినటువంటి సర్కులర్ వాళ్ళకి ముట్టింది. సౌత్ జోన్ రిజిస్టర్ ఆఫీస్ గారండి మేడం గారు ఎర్రగడ్డ, హైదరాబాద్ డిస్టిక్ రిజిస్టర్ గారికి వీళ్ళకంతా పుట్టిన తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అరే వాళ్ళు తెలంగాణ స్టేట్ వాళ్ళు పెట్టిండ్రు, మనం మీటింగ్ పెడుతున్నామని 800 మంది వస్తారేమో, మనం అరేంజ్మెంట్ చేయాలి కదా, చైర్లు కావాలి కదా, ప్లేస్ కావాలి కదా, మనకు ఆఫీస్ ఏదో కొంతమంది పిలిచి నా మాత్రాన్ని చెప్పేసి అయిపోతుందని మనం అనుకున్నాము. వాళ్ళు అట్ట పెట్టింది ఏంది, ఆన్లైన్లో ఎంతమంది వస్తారు అనేసి వాళ్ళు భయపడిపోయి లేదు మీటింగ్ పోస్ట్పోన్ అని మళ్ళీ అందరికి ఫోన్ చేశారు. అంటే చాలా మంది ఎందుకంటే ఆన్లైన్ ఎందుకు చేయాలి అన్నది చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ నోటరీ ఎంతమంది ఉన్నారు అన్న దానికి నోటరీలు అందరూ ఆన్లైన్ లో అవ్వండి అన్నది మీనింగ్ తప్ప there is no any other wrongful meaning regarding that. ఇంకోటి ఏంటంటే నోటరీలు చాలా మంది రెన్యూవల్ అవ్వలేదు, రెన్యూవల్ అవ్వకుండా కూడా నోటరీలు చేస్తున్నారు. కాబట్టి వన్స్ నోటరీ అడ్వకేట్స్ అందరూ ఆన్లైన్ లోకి వస్తే ఎంతమంది రెన్యూవల్ అయ్యారు, ఎంతమంది రెన్యూవల్ అవ్వలేదు, ఎంతమంది నోటరీ అడ్వకేట్స్ చనిపోయారు, ఎంతమంది బతుకున్నారు అన్నది ఒక క్లియర్ పిక్చర్ ఉన్నది ఆన్లైన్ లో వస్తుంది తప్ప చాలా మందికి అవగాహన సరిగ్గా లేదు దాని మీద. నోటరీ అడ్వకేట్ ఆన్లైన్ అంటే అదేదో అయిపోతుంది ఇది అయిపోతుంది, అదంతా ఫాల్స్ అండి, అదంత ఏమీ లేదు. ఐజీ గారు ఏమన్నారంటే, డిఐజీ గారు ఏమన్నారంటే ఇది ఒకసారి మీరు ఆన్లైన్ అయిన తర్వాత రెండో ప్రపోజల్ ఏంటంటే మీరు నోటరీ చేసిన తర్వాత స్కాన్ చేసి మీరు మాకు స్కాన్ అయిన తర్వాత ఒక సీరియల్ నెంబర్ ఏదంటే మన నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ లో ఐడి నెంబర్ ఎలాగ వస్తుందో ఆ సీరియల్ నెంబర్ మీకు అలాట్ అవుతుంది, అప్పుడు నోటరీ చేసి ఆ సీరియల్ నెంబర్ వేయండి అని అంటున్నారు. కానీ అది ఎంతవరకు పాసిబుల్ అంటే అది పాసిబుల్ అవ్వదు. ఆల్రెడీ 1.5 year బ్యాక్ ఆంధ్రాలో ఇంట్రొడ్యూస్ అయింది, అది ఫ్లాప్ అయింది, ఎవరు దాన్ని స్కాన్ చేయడం లేదు. మనం డిస్కషన్ ఏం చేయాలంటే ఇదైతే ఆన్లైన్ చేస్తున్నాం కదా, దాని విషయంలో మనకేమన్నా ప్రాబ్లం అవుతుందా, దాని ప్రాబ్లం అవుతే దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అని ఈ సమావేశం పెట్టడం జరిగింది.
అంతకుముందే సార్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ నోటీస్ అంతా ఎంట్రీ చేసుకొని అయినాక అదేదో డిసిషన్ తీసుకుంటామని అన్నారంట. అది స్కానింగ్ చేయాలని, స్కానింగ్ చేసి అది అవుతుందా? చాలామందికి కంప్యూటర్ సరిగ్గా ఏం లేదు. స్కానింగ్ పెట్టాలంటే ఎంప్లాయీ పెట్టాలి, ఆఫీస్ పెట్టాలి. స్కానింగ్ వచ్చినాక నెక్స్ట్ డే వాళ్ళు నంబర్ ఇస్తారు. ఇది కాని పని. దీన్ని మనం అందరము ఖండించాలి. మనము ఇట్లా దీన్ని వ్యతిరేకించకపోతే గవర్నమెంట్ ఇష్టం డిసిషన్ తీసుకుంటారు. ఏ విధంగా అయితే మోడీ గారు 15 ఏళ్ళ తర్వాత నోటీస్ చేయదన్నారు కదా, దాని విధంగా మేము పెద్ద ఎత్తున మేము ఖండించాము. ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాము, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మన ఈమెయిల్ ద్వారా సెంట్రల్ పంపించినాము. వేరే స్టేట్లతో కూడా, గుజరాత్ వాళ్ళతో కూడా, గుజరాత్ ప్రెసిడెంట్ వాళ్ళతో కంటాక్ట్ చేసిన, నేను మన ఢిల్లీ ప్రెసిడెంట్ వాళ్ళతో కంటాక్ట్ చేసి వాళ్ళంతా మూవ్మెంట్ చేసినాము. చేసి అది అయిపోయింది. అదేవిధంగా ఇది కూడా ఇదైతే మన అడ్వకేట్స్కి అయితే, నోటరీ అడ్వకేట్స్ అయితే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏదైనా ఉంటే చెప్పండి, రిజిస్ట్రేషన్ చేద్దాం, సంతకం చేద్దాం, నంబర్ వేద్దాం, అది కరెక్ట్. బాడీ పెట్టుకొని ఇంట్లో తానాలో మెంబర్షిప్ అవ్వడానికి ఇవన్నీ కారణం ఏంటంటే, మన తానా తరఫున ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ ఈ ఆన్లైన్ చేయడంలో కానీ, రిన్యూవల్స్కి కానీ, మన వెల్ఫేర్ చూడడంలో కానీ ఏదైనా సమస్యలు వస్తే మనం అందరం కలిసి కట్టుగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి మనకు అవసరం అవుతుంది అని చెప్పేసి మనం అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తానాలో మెంబర్షిప్ తీసుకోండి. అట్లీస్ట్ వీకెండ్ ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు కలెక్టివ్గా మనం ముందుకు పోవచ్చు అనేది ఒక మెయిన్ ఇంటెన్షన్. ఇంకొకటి ఏంటంటే, మన దాంట్లోనే చాలా మంది ఇందాక బేకార్ చెప్పినట్టు చాలా ప్లాన్ చేయడము, ఇంపోర్ట్ చేయడము, అవన్నీ ఇవ్వడం మూలంగా దీంట్లో సింపుల్గా మనం ఏంటంటే ఈ రోజు వచ్చే మనీ గురించి మాత్రమే మనం ఆలోచిస్తున్నాము. దాంట్లో చాలా డాక్యుమెంట్లు వాళ్ళు ఫోకస్ తీసుకొని వెళ్ళేసేసి, సపోజ్ రెంటల్ అగ్రిమెంట్ ఉంది. రెంటల్ అగ్రిమెంట్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డాక్యుమెంట్ కింద మనం చేస్తున్నాము. దాంట్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అని అంటే 0.4% అన్నది స్టాంప్ డ్యూటీ ఆఫ్ ది టోటల్ రెంట్ పైన మనం కలెక్ట్ చేసుకోవాలి అనేది యాజ్ పర్ ద రూల్. కానీ ఎంతమందికి దీంట్లో నుంచి ఫాలోఅప్ చేస్తున్నాము? చేయట్లేదు. అదే ఏజెంట్లు ఏం చేస్తున్నారు, 100 రూపాయలు తీసుకొని వాడు చేసిస్తున్నాడు. సమ్ టైమ్స్ ఏమవుతుంది, అది అడ్రస్ ప్రూఫ్గా కానీ దేనికైనా కానీ దాన్ని వాడుకొని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. గమనించాలి. పెద్దలు గోలి దేవేందర్ బాబు గారు, గంజియాని గారు ఇద్దరు కూడా బాగా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అసలు తెలంగాణలో ఉన్న నోట్ అడ్వకేట్స్ అందరూ కూడా మెంబర్షిప్ కావాలని మనసారా కోరుకుంటున్నాం. ఎందుకంటే త్వరలోనే ఒక పెద్దలు జిఎల్ నరసింహరావు గారు అమెరికాలో చేస్తున్నారు. వారు నరసింహరావు గారి తరఫున మరియు అలాగే వివేక్ గారి తరఫున వీళ్ళందరూ ఎంతోమందిని సేకరించి అందరిని గ్యాదర్ చేసి మనం నోటరీ అడ్వకేట్స్ హౌసింగ్ సొసైటీ కొరకు ఇప్పుడే మిత్రులు రామ్నగర్ నుంచి వేణుగోపాల్ గారు అడుగుతా ఉన్నారు. మనం చేసేది 2 విషయాలు. నోటరీ అడ్వకేట్ హౌసింగ్ సొసైటీ కొరకు చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మీకు తెలియకుండానే. కానీ మెంబర్షిప్ స్ట్రెంత్ బాగా ఉంటే మనకు గవర్నమెంట్ దగ్గర కూడా బాగా మనం బలం చూపెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే చాలామంది మిత్రులు ఈ నోటరీ అడ్వకేట్స్ రిన్యూవల్ చేయట్లేదు. దాన్ని కూడా స్ట్రాంగ్గా కొట్టడానికి మనందరం సిద్ధంగా ఉన్నాం. వారందరూ కూడా రిన్యూవల్ చేయడానికి కూడా మీరు ముందుకు వస్తేనే దాదాపు 1500 మంది 200 నుంచి తెలంగాణ నోటరీ అడ్వకేట్స్ ఉన్నారు. కానీ కనీసం 1000 పైగానైనా మెంబర్షిప్ కావాలని మీ అందరితో మనం చేస్తున్నాం. మీ అందరి సపోర్టే. ఇంకా అసోసియేషన్ కూడా నెక్స్ట్ ఎన్నికల బాడీలో కూడా మీ అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. టీవీకి ఉన్న వాళ్ళు, టైం ఇచ్చే వాళ్ళు తప్పకుండా ముందుకు వచ్చి మీ అందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. నేను పని చేయాలని చెప్పినా కానీ ప్రెసిడెంట్ గారు మీరు కమిటీ అందరూ కూడా నన్ను సెక్రటరీ ఉన్నామని చెప్తా ఉన్నారు. అలాగే సెక్రటరీ కొనసాగుతున్నాం. మీరందరూ కూడా ఆ రకంగా ముందుకు వచ్చి అసోసియేషన్ బలోపేతం చేయాలని మనసానుకుంటున్నాం. అలాగే అసోసియేషన్కు ఎవరైనా ఇంకా దాతలు కూడా వచ్చి ఈ డొనేషన్స్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఒక మైక్ సెట్ అవసరం ఉంది. ఇటువంటి ఎన్నో రకాలుగా చిన్నవి 3000, 5000, 10,000 ఎవరు వీలైనంత అసోసియేషన్ బలోపేతం చేయడానికి ఇది ఎల్లకాలం కూడా నోటరీ అడ్వకేట్స్ హౌసింగ్ సొసైటీ ఉండటానికి మనందరం కూడా ప్రాక్టీస్ తీసుకోవడానికి ప్రభుత్వం కూడా కొట్లాడి మనందరం సాయంత్రం ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే జిల్లా కమిటీలు మనకు చాలా ముఖ్యం. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, జిల్లాల నుంచి వచ్చిన వారందరూ కూడా మీరు జిల్లా కమిటీలు తయారు చేసుకోండి. ఫస్ట్ కోఆర్డినేటర్ చేసుకోండి. కమిటీలు వేసినాక మేము కూడా వస్తాము రాష్ట్రం నుంచి కూడా. అందరు జిల్లా కమిటీ చేస్తేనే ఈ అసోసియేషన్ బాగా బలోపేతం అవుతున్న అభిప్రాయం నాకు. మీ అందరూ కూడా ఇంకోటి మనకు నోటరీ అడ్వకేట్ అసోసియేషన్ ఎందుకంటే
ఈ రోజు ఈ మెంబర్షిప్ ద్వారా మనందరం జిల్లా పరంగా జిల్లాల పక్కన కోర్టులో కూడా కోఆర్డినేషన్ అవుతా ఉంది. మన కోర్టులో కూడా ఏదన్నా కోఆర్డినేషన్ అవసరం, అందరూ తప్పకుండా ఒకరికొకరు సహకారం అందించుకోవాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గంజాధికారి గారికి, మా దేవేంద్ర బాబు గారికి, ఇంకా చేరున్న పెద్దలందరికీ వచ్చిన అందరికీ కూడా నేను మనసారా తెలియజేస్తూ చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసిన దాదాపు 70% న్యాయవాదులకు నేను పరిచయం. సికింద్రాబాద్ కోర్టులో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ నుండి సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వరకు చేశాను. లాస్ట్ 6 months కింద గవర్నమెంట్ లీడర్గా టర్మినేట్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు మారింది కనుక 3 years టర్మ్ అయిపోయింది కనుక ఆ టర్మ్ కంప్లీట్ అయిపోయింది. సారు మన అధ్యక్షుల గారికి నాకు పోస్ట్ వద్దు ఇంకెవరికైనా ఇవ్వండి అన్న వారు వినకుండా ఆనరరీ ప్రెసిడెంట్గా నాకు ఇవ్వడం జరిగింది. అందుకు ధన్యవాదాలు. అండ్ ఈ నా సూచన ఏంటంటే ఈ దానా అనేది మన రాష్ట్రానికి మొత్తానికి సంబంధించింది కనుక ఇప్పుడు ప్రారంభ దశలో ఉంది. ఎలా అంటే ఈ మీటింగ్ కాన్ఫర్ చేసుకోవడం, మనకు బయట డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా రావడం, ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి కూడా రావడం జరిగింది న్యాయవాదులు. ఫ్యూచర్లో ఏంటంటే ఈ మీటింగ్ మనం జిల్లాలలో కూడా పెట్టాలని నా కోరిక. మిగతా జిల్లాలలో మంత్లీ వన్స్ ఒక జిల్లాను తీసుకొని అక్కడ రోటరీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో అక్కడ మనకు సంబంధించిన కోఆర్డినేటర్స్ అపాయింట్ చేసుకొని వాళ్ళతో పాటు మన సంఖ్యాబలాన్ని పెంచుకోవాలని నా కోరిక. ఎలా అంటే ప్రతి చోటు నుంచి ఇక్కడికి రావాలంటే రాలేదు, వయసులో ఉన్న వాళ్ళు మన దగ్గర రావాలంటే రాలేరు కనుక మనమే జిల్లాలలో వెళ్ళి ప్రతి మంత్ అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకొని అవసరం ఉన్న ఫుల్ఫిల్స్ మనం చేయాలని నా కోరిక.